హలో హాయ్ మన జీవితంలో అతి ముఖ్యమైన సహచరుడు ఎవరనుకుంటారు? స్నేహితులు, కుటుంబం? తప్పు. మనలోనే ఉండి మనల్ని నడిపించే మనసు. ఈరోజు మనం మన మనసు గురించే మాట్లాడుకుందాం. మన భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు ఇవన్నీ వచ్చేది మనసు నుంచే. అసలు మనసు లేనివాడు మనిషే కాదు. పుస్తకాలు చదివి మనం పొందేది విజ్ఞానం. కానీ దాన్ని జీవితంలో అప్లై చేసి జ్ఞానంగా మార్చేది మన మనసు ద్వారానే. చెప్పండి, నిజమేనా? ఇంకేంటి అంటే మన బుద్ధికి మనసుకు మధ్య నిరంతరం ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇలా చెయ్యి అంటుంది బుద్ధి, కాదు ఇలా చెయ్యి అంటుంది మనసు. ఇది మీకు తెలిసిన విషయమే. ఇతరుల కష్టసుఖాలు నిజంగా అర్థం చేసుకోవాలంటే వాళ్లు చెప్పేది కేవలం చెవులతో వినకుండా మనస్ఫూర్తిగా వినాలి. మనసు బాధపడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఇంకో మనసు, ఇంకో తోడు కావాలి. ఈ మనసుని ఒక ఫిల్టర్లాగా ఊహించుకోండి. అది మంచి చెడుని వేరుచేస్తుంది. కాని ఇక్కడే ఒక ప్రమాదముంది. ఎప్పుడైతే మన మనస్సు మొండి పట్టుబడుతుందో అప్పుడు చెడును కూడా మంచిగా భావించడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో ఎవ్వరూ ఏమి సలహా ఇచ్చినా మన మనస్సు వినదు. ఇలాంటి సందర్భాలు మనందరికీ ఉంటాయి. ఒప్పుకుంటారు కదా? ఇక గురువులు ఎవరు? మనకు తెలియని విషయం చెప్పేవాడే గురువు. కాని గురువు అంటే మనుషులు మాత్రమే కాదు. ఒక సంఘటన, ఒక పుస్తకం, ఒక పక్షి, ఒక కొండ కూడా మన జీవితంలో గురువుగా మారవచ్చు. ప్రకృతి అంతా మనకు ఒక గొప్ప గురువు. ఇప్పుడు ప్రపంచ స్థితినే చూడండి. తనను గొప్పగా చెప్పుకునే దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యం కోసం యుద్ధాలు చేస్తున్నాయి. ఇక మన దేశంలో అలాంటి వాళ్లకే మన నాయకులు జై హుజూర్ అంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎవరి మాట వెనుక ఎవరి ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోలేకపోతున్నాము. ఇది మన మనసు ప్రలోభానికి లొంగడం వల్లే. కాబట్టి ముఖ్యమేమిటి? ఏది ఎలా ఉన్నా మనలోనే ఉండి మనల్ని నడిపించే ఈ మనసుకు చెప్పుకోవడం ముఖ్యం. మనసు చెప్పిన సరైన మార్గాన్ని అనుసరించాలి. ప్రలోభాల్లో పడకూడదు. అప్పుడే మనం నిజంగా మనంగా బతకగలం. సారాంశంలో మన తొలి గురువు మన మనసే. దాన్ని అర్థం చేసుకోవడం, దాని మాట వినడం, ఇదే జీవితంలో సుఖశాంతుల రహస్యం. ఈ విషయం గురించి మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్రింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.